అందరికీ నమస్తే అండి. సో మన మేధావి జర్నలిస్ట్ గారు ఉన్నారు. ఈ మధ్య నేను ఆయన వీడియోస్ చూడడం కానీ ఆయన వీడియోస్కి చెప్పడం కానీ ఏమీ చేయట్లా. కానీ ఎందుకో ఈరోజు ఒక వీడియో చూశాను. ఈనాడులో ఆ వార్త రాలేదు, ఈనాడులో ఆ వార్త ఇలా ప్రజెంట్ చేశారు, ఈనాడులో సిద్ధం జనం ఫోటో రాలేదు, ఈనాడులో నారా లోకేష్ గారు జనం ఫోటో వచ్చింది అని ఆయన ఈనాడు ఏం రాసింది, ఏం రాయాలి అనేది ఒక పాఠం చెప్తున్నాడు ఆయన ఈనాడు వాళ్ళకి. సో ఆ పాఠం చెప్తున్నందుకు గాను నేను ఒక వీడియో, ఆయనకు తెలుసు, ఆయన పెద్దోడు, నా మీద 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకంటే ఒక 25 ఏళ్ళు పెద్దోడు. సో ఆయనకు మొత్తం తెలుసు కానీ చెప్పాలి. మేధావి జర్నలిస్ట్ గారు, మన రాష్ట్రంలో ఏ మీడియా సంస్థ ఎటువైపు ఉంది అనేది మనకు తెలియదా? మీరు ఎటువైపు ఉన్నారు అనేది మీకు తెలియదా? నేను ఎటువంటి కంటెంట్ చేస్తున్నాను అనేది మీకు తెలియదా? మనకు తెలియదా? సో ఈనాడు అజెండా ఏమిటి అనేది మీకు తెలియదా? ఆంధ్రజ్యోతి, TV5, ABN అజెండా ఏంటనేది తెలీదా? సాక్షి, TV9, NTV వాళ్ళ అజెండా ఏంటనేది మీకు తెలీదా? సో ఎవరికి వాళ్ళు అజెండా ప్రకారం పనిచేస్తున్నప్పుడు ఆ ఫోటో వెయ్యాలి అని రూల్ ఏమైనా ఉందా? కొడాలి నాని గారు అన్నట్టు రాజ్యాంగంలో ఏమైనా రాశారా పత్రికల్లో ఈ ఫోటోలు వేయాలి, ఈ ఫోటోలు వేయకూడదు అని అడగాలని ఉంటుంది. కానీ అడగంలే. కానీ ఒకటి సూటిగా చెప్పదలుచుకున్నా, సిద్ధం ఆయన అభ్యంతరం ఏంటంటే రామోజీ మరీ దిగజారిపోయాడు, ఈనాడు మరీ దిగజారిపోయింది. సిద్ధం మీటింగ్కి లక్షలాది మందిగా జనం వచ్చారు. పోనీ 15 లక్షలు కాకపోయినా, 10 లక్షలు కాకపోయినా, 8 లక్షలు కాకపోయినా 5-6 లక్షల మంది అయినా జనం వచ్చారు. అంత లక్షలాది మంది జనం గుమిగూడినప్పుడు ఫోటో వేయాలి కదా, జనం వచ్చిన ఫోటో వేయాలి కదా. ఎందుకు వేయలేదు ఈనాడులో? అదే శంఖారావం సభకి ఒక 10,000 మంది వస్తే మాత్రం జనం ఫోటో వేశారు ఈనాడులో, అంత దిగజారిపోయింది ఈనాడు అని ఆయన చెప్తున్నాడు. సో నేను ఇక్కడ ఏమడదలుచుకున్నానంటే, ఆ జనం ఎలా వచ్చారు అనేది రాశారుగా ఈనాడులో. జనం ఎంతవరకు ఉన్నారు అని, అంటే జనం గురించి మీకు కావాలి సబ్జెక్టు. ఆ జనం గురించి ఆల్రెడీ ఈనాడులో రాశారు కదా. 3వ పేజీలో ఫుల్గా రాశారు జనం ఏ విధంగా వచ్చారు, ఆర్టీసీ బస్సులు ఎన్ని ఆర్టీసీ బస్సులు తరలించారు, ఆ ఆర్టీసీ బస్ స్టాండ్లలో సాధారణ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు, సీఎం గారి ప్రసంగం పూర్తవ్వకుండా జనం ఏ విధంగా వెళ్ళిపోయారు, వచ్చిన జనం పక్కన పొలాల్లోనూ రోడ్ల పక్కన ఏ విధంగా మద్యం తాగారు, ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ప్రవర్తించారు, ఇదంతా కూడా కవర్ చేశారుగా. సో పబ్లిక్ రిలేటెడ్ రాయాలి అనుకున్నప్పుడు కేవలం పాజిటివ్గానే రాయాలి, లక్షలాది మంది జనం వచ్చారు అని జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూనే రాయాలి అని మీరు ఈనాడుకో రామోజీరావు గారికో పాఠం చెప్పక్కర్లా. వాళ్ళకి తెలుసు ఏం రాయాలో, ఏ యాంగిల్లో రాయాలో వాళ్ళకి తెలుసు. సో సిద్ధం సభకు భజన చేయడానికి ఆల్రెడీ మెనీ ఆఫ్ మీడియాస్ ఉన్నాయి. సో ఈనాడు కూడా ఆ భజన బృందంలో చేరాలనుకోవట్ల. ఈనాడుకి కావాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అధికారంలో ఉండకూడదు. సో అందుకు వాళ్ళు ఏ విధంగా రాస్తారు? వచ్చినట్టు. పోనీ వచ్చిన వాళ్ళు ఏమైనా స్వచ్ఛందంగా వచ్చారా? నిజంగా స్వచ్ఛందంగా వస్తే అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి మీటింగ్కి జనం వచ్చినట్టో, ఎన్టీఆర్ గారి మీటింగ్కి జనం వచ్చినట్టో, లేదా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంలో చిరంజీవి గారికి జనం వచ్చినట్టో, ఇలా జనం స్వచ్ఛందంగా వస్తే ఈనాడులో ఖచ్చితంగా ఫస్ట్ పేజీలో మీరు ఆశించినట్టు రాసేవాళ్ళేమో. కానీ ఇక్కడ జనం స్వచ్ఛందంగా రాలేదు కదా, బలవంతంగా తరలించారు కదా. బలవంతంగా ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు అన్నీ తరలించారు కదా. ప్లస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చారు, మందు పోశారు, ఫుడ్ పెట్టారు కదా. సో ఇన్ని రకాలుగా జనాల్ని తరలిస్తున్నప్పుడు జనం భారీగా వచ్చారు, ఇదిగో ఫోటో అని రాయాల్సిన అవసరం ఈనాడుకి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. వాళ్ళ అజెండా వేరు, వాళ్ళ ప్లానింగ్ వేరు. సో వాళ్ళు ఇలా రాయాలి అని మీరు చెప్పడం ఎందుకు? మీకు ఏదో ఒక వీడియో చేసామని కాకపోతే. సో మీకు ఒక టార్గెట్ ఇచ్చినట్టున్నారు పార్టీ నుంచి, ఇదిగో ఈరోజు ఈనాడు మీద రామోజీరావు గారు ఇన్ని వార్తలు చేయాలి, ఇన్ని వీడియోలు చేయాలి, ఈరోజు ABN రాధాకృష్ణ మీద ఇన్ని వీడియోలు చేయాలని చెప్పినట్టున్నారు. కానీ ఎంతో కొంత మీకు నాలెడ్జ్ ఉంది, మీకు విపరీతమైన ఆ జర్నలిస్టు, నేను ఏదైతే మేధావి జర్నలిస్ట్ అంటున్నానో ఆయనకు అపారమైన నాలెడ్జ్ ఉంది, అపారమైన తెలివితేటలు ఉన్నాయి. ఆయన నాలెడ్జ్, ఆయన తెలివితేటలని రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసమో ప్రాజెక్టుల కోసమో వాడితే బాగుండేది. జర్నలిస్ట్ అనేవాడు నిజమైన ప్రతిపక్షంగా ఉంటే అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం. నేను అదే కోరుకుంటా. సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ప్రతిపక్షంగా మారిపోతే వీళ్ళే నిజమైన ప్రతిపక్షంగా ప్రభుత్వంకు ఉంటే ప్రభుత్వం వణికిపోద్ది తెలుసా. మీడియా చాలు, మీడియా నిక్కచ్చిగా ఉంటే ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని కూడా మీడియా రాయగలిగితే ప్రభుత్వాలు వణికిపోతాయి. ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చూస్తాయి. కానీ ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తారో, ఇటువంటి వాళ్ళు తయారవుతారో ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోతాయి, ఫేక్ ప్రాపగండాలు ఎక్కువైపోతాయి, గ్రాఫిక్స్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా. థ్యాంక్ యూ.